హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియోలో ఏంటంటే మా మరిది వాళ్ళ పాపది పుట్టు వెంట్రుకలు అని చెప్పి నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి. సో ఆ పుట్టు వెంట్రుకలు జరిగిన డే అనమాట, కంటిన్యూషన్ వీడియో. ఈవినింగ్ అయితే మేము మాడవీధులు చూద్దామని చెప్పి మాడవీధుల దగ్గరికి అయితే వెళ్ళామండి. స్వామివారి ఊరేగింపు అది చేస్తారు కదండి, స్వామివారికి ఎవ్రీడే చేస్తారు కదా. సో ఎప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం కదా, ఒకసారి లైవ్లో చూద్దామని చెప్పి ఎలాగో మేము అదే టైంకి ఉన్నాం కాబట్టి స్వామివారి ఊరేగింపు చూద్దామని మాడవీధులకి అయితే వెళ్ళామండి. సో కరెక్ట్గా మేము వెళ్ళింది కరెక్ట్ టైం అండి, 4 to 5కి 5 అయిందండి మేము వెళ్ళేటప్పటికి. సో మా చిన్న పాప పడుకుంది, ఇంకా అందుకని అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు వస్తారా అంటే లేదమ్మా కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని వాళ్ళు పడుకున్నారు. అంటే మార్నింగ్ అటు ఇటు తిరగడం, నెక్స్ట్ టెంపుల్లో దర్శనం, సో అదంతా లేట్ అయిపోయిందండి మాకు. దట్టు బాగా ఎండలుగా ఉన్నాయి కదండి, అందుకని వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉన్నారు. మా చిన్న పాప పడుకుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాం మేము, నేను మా హస్బెండ్ మా అలేఖ్య వచ్చాము. స్వామివారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ ఎలిఫెంట్స్ వెళ్తాయి కదండి. సో మా అలేఖ్యకి ఇదంటే భలే ఇష్టం అండి, అసలు ఇలా వెళ్ళటం అంటే. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసాం మేము ఇలాగే. ఎంతైనా టీవీలో చూసింది వేరు, లైవ్లో చూసింది వేరు కదండి మనం. అసలు ఎంత బాగున్నారో స్వామివారు అయితే, చాలా చాలా సంతోషంగా అనిపించిందండి మాకైతే. ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్, అక్కడ మా దగ్గరికి వచ్చేటప్పటికి స్వామివారిని ఒక్కసారిగా ఇటు టర్న్ చేశారండి. ఏంటో స్వామివారు మా దగ్గరికే వచ్చినట్టు అనిపించింది మాకైతే. అట్లా దగ్గర నుంచి స్వామివారిని చూస్తే అబ్బా 2 కళ్ళు చాలవండి. సో ఇంకా లోపల దేవస్థానంకి సంబంధించిన వాళ్ళు, అలాగే మన సేవ చేసుకునే వాళ్ళు తప్ప ఇంకెవ్వరు అందరినీ క్లోజ్ చేసేస్తారండి. మొత్తం ఆ సెట్ ఆ టైం మొత్తం తిరిగేంత వరకు, స్వామివారి మాడ విధులంతా తిరిగేంత వరకు క్లోజ్ చేసేస్తారనమాట. తర్వాత ఒక 10 minutesకి అట్లా గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారండి. చూసారు అసలు స్వామివారు ఎంత బాగున్నారో. ఇది మా సైడ్ టర్న్ అవుతున్నప్పుడు అండి ఇది. ఇంకా ముందుకొచ్చి అప్పుడు వెనక్కి వెళ్ళి టర్న్ తీసుకున్నారండి. అబ్బా అంత దగ్గర నుంచి చూస్తే ఎంత బాగున్నారు అండి స్వామివారు, అసలు 2 కళ్ళు సరిపోలేదు అసలు నాకైతే కనుక. మనకు అక్కడ సహస్ర దీపాలంకరణ సేవ అయిపోయిన తర్వాత స్వామివారిని ఊరేగిస్తారండి. ఇంకా స్వామివారికి హారతి ఇచ్చేసి ఇంకా మనకు కూడా హారతి ఇస్తారు కళ్ళకద్దుకోమని. స్వామివారి పల్లకి అండి, ఇంకా స్వామివారు లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు స్వామివారిని. ఇంకా వెనక పక్క పల్లకి అది ఉంటుంది కదా స్వామివారికి. ఒక 10 minutes అలా ఆపేస్తారండి, గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. స్వామివారి లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారనమాట. సహస్ర దీపాలంకరణ సేవ చేసేటప్పుడు స్వామివారిని ఊరేగిస్తారు కదండి, ఉయ్యాలలో ఊపుతారు కదా. సో అప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో స్వామివారిని పెట్టేస్తారనమాట. అప్పటిదాకా గేట్స్ అనేవి క్లోజ్ అయ్యే ఉంటాయి. మళ్ళీ ఎలిఫెంట్స్ అనేవి మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తాయండి, వచ్చి మళ్ళీ ఇంకొక రౌండ్ వేసి అప్పుడు వాడి ప్లేసుల్లో అవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది తెలుసు కదండి మనకి, స్వామివారికి చక్ర స్నానం అది చేయిస్తారు కదా, స్వామి పుష్కరిణి తెలుసు కదండి. ఇది ఎంత బాగుందో అసలు, ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుందండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈవినింగ్ వ్యూ అయితే, చూస్తున్నారు కదా. సో మనకి అటు సైడ్ రైట్ సైడ్ వరాహస్వామి టెంపుల్, అటు సైడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అవన్నీ వరాహస్వామి టెంపుల్. ఇవేమో మాడవీధులు, మొత్తం 4 sides ఉంటాయి కదా. సో 4 sidesని ఎవ్రీడే స్వామివారిని ఊరేగిస్తారు కదండి మనకి. అసలు వ్యూ అయితే చాలా బాగుందండి అసలు. మన టీవీలో చూసిన దానికి అసలు లైవ్లో అయితే ఇంకా బాగుందండి అసలు. మాకు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారి దర్శనం అండి. సో పుట్టు వెంట్రుకలు అయిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేమైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. చాలా దగ్గర నుంచి చూసామండి స్వామివారికి. మెయిన్ గర్భగుడి నుంచి ఇంకా ఒక్క డోర్ క్లోజ్ అంతేనండి, ఇంకా అదే మెయిన్ గర్భగుడి డోర్ అనమాట. ఇంకా డోర్ క్లోజ్ చేసేస్తే స్వామివారి డోర్ క్లోజ్ అయిపోతుంది. అంత దగ్గర నుంచి చూసామండి మేమైతే స్వామివారిని. సో మేము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెళ్ళాం కాబట్టి మేమైతే 10,000 ఈచ్ పర్సన్కి 10,000 అండి టికెట్ మాకు. కానీ ఏముందండి, ఆయన పెట్టిన భిక్షే కదండి, స్వామివారి పుణ్యం వల్లే మనం ఈ విధంగా ఉంటున్నాము. చక్కగా అంత దగ్గర నుంచి స్వామివారి దర్శనం చూడాలి అని అంటే ఖచ్చితంగా చూడాలండి, అవకాశం ఉండాలే కానీ అంత దగ్గర నుంచి. ఇంకా ఎలిఫెంట్స్ అవన్నీ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్ రౌండ్ వేసి మళ్ళీ వాటి ప్లేసెస్లోకి అవి వెళ్ళిపోతాయి అన్నమాట.
ఇంకా మాలేకే నేను ఆశీర్వాదం తీసుకుంటాను ఎలిఫెంట్ చేత అని చెప్పింది. ఇంకా వాళ్ళ డాడీ మాలేకే ఇద్దరు తీసుకున్నారు. ఈవినింగ్ అసలు వ్యూ ఎంత బాగుంది చూడండి. అసలు 6 o'clock అండి. ఈ వ్యూ అయితే 6 o'clock అనమాట. కానీ ఎంత బాగుంది చూడండి అసలు. పిల్లల ఆనందం అండి. లాస్ట్ టైం కూడా అలాగే తీసుకుంది అలేఖ్య. ఈసారి కూడా అంతా అలాగే తీసుకుంటానండి. ఎన్నిసార్లు వచ్చినా అసలు తిరుపతి స్వామివారి దర్శనం అయితే అసలు ఎన్నిసార్లు చేసుకున్నా తనివి తీరేదండి స్వామివారి దర్శనం అయితే నాకైతే కనుక. సో ఈసారి అయితే చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. అంత దగ్గర నుంచి స్వామివారిని నేను ఫస్ట్ టైం అండి చూడడం అంత దగ్గర నుంచి. స్వామివారికి అదే దండం పెట్టుకున్నానండి. స్వామి నీ భాగ్యం వల్ల మళ్ళీ మాకు మరి ఒకసారి ఇలాంటి దర్శనం ఖచ్చితంగా అవ్వాలి స్వామి అని చెప్పి చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. మా చిన్నది కూడా ఎంత చక్కగా స్వామివారికి దండం పెట్టుకుందంటే దర్శనం రోజు. మేము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెళ్ళాం కాబట్టి 5 minutes అయితే ఖచ్చితంగా చూడనిచ్చారండి స్వామివారిని. అలాగే ధ్వజస్తంభం అన్నీ దాటుకొని వెళ్ళామండి మేమైతే. చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. నార్మల్గా అయితే మనం 300 అలా వెళ్తాం కదండి. మేమైతే ఎక్కువ 300 అయితే వెళ్ళామండి. ఒక్కసారి మటుకు మేము లెటర్తో వెళ్ళామండి. ఇదైతే ట్రస్ట్ ద్వారా వెళ్ళాము. సో చాలా దర్శనం అయితే చాలా బాగా అయిందండి. అసలు స్వామివారి కిరీటం, ఆయన పాదాలు, ఆయన చేతులు, మొత్తం ఆయన టోటల్ బాడీ అంత దగ్గర నుంచి చూసేటప్పటికి అసలు ఇంక ఈ జీవితానికి ఇది చాలు స్వామి అని అనిపించిందండి. మళ్ళీ నీ భాగ్యం వల్ల మళ్ళీ మాకు ఇలాంటి దర్శనాలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపించిందండి నాకైతే. అసలు ఈవినింగ్ చూడండి ఎక్కడంతా దీపారాధనలు అవి చేస్తూ ఉంటారు కదండి మనకి అటు సైడ్ ఆపోజిట్లో స్వామివారికి మన శివాలయంలో. అలాగే ఆంజనేయ స్వామి అన్నీ ఉన్నాయి కదండి లోపల టెంపుల్స్. సో ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ స్వామివారిది. ఈవినింగ్ 6 అయినా కూడా ఇంకా చీకటి పడలేదండి, ఇంకా వెలుతురుగానే ఉంది. ఇంకా ఇక్కడ చూసేసుకున్నామండి. ఇక్కడ చూసేసుకొని ఇంకా కుప్ప విశ్వనాథ శాస్త్రి గారి ప్రవచనం ఉంది కదండి. సో ఇంకా ఆయన ప్రవచనం విన్నామని చెప్పి ఇంకా వెళ్ళామండి. ఇంకా ఆయన యాక్చువల్లీ రావడం లేట్ అయింది ఆ రోజు. 6:30 దాటిందండి ఆయన వచ్చేటప్పటికి. ఆయన ప్రవచనాలు మేము ఎవ్రీడే వింటామండి. భగవద్గీత అవి చెప్తూ ఉంటారు కదా పిల్లలకి. సో మేమైతే ఎవ్రీడే వింటాం ఆయనవి. సో లైవ్లో కూడా ఒకసారి ఆయన చూద్దాము విందాము అని చెప్పి ఒక 1/2 hour అయితే కూర్చున్నామండి. ఆయన రావటం లేట్ అయింది. 6:30కి అలా వచ్చారు ఆయన. ఈయన కుప్ప విశ్వనాథ శాస్త్రి గారిది ఇవి ప్రీవియస్ ప్రవచనాలండి ఇవి. సో ఎప్పుడు అక్కడ ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. 5:30 నుంచి అట్లా ప్లే అవుతూ ఉంటాయి. మనకి నాదనీరాజనంలో ఆయన భగవద్గీత అది చెప్తారండి. ఆ మండపం తెలుసు కదా, నాదనీరాజన మండపం. ఒక 1/2 hour అలా కూర్చున్నామండి. కూర్చొని ఇంకా ఆయన ప్రవచనం వినేసి ఇంకా వెళ్ళిపోయాం మేము. మళ్ళీ మా చిన్న పాప లేచిందండి, అప్పటికే ఏడుస్తుంది అని చెప్పి ఫోన్ చేశారు అత్తయ్య. ఇంకా అందుకని మేము ఎక్కువసేపు ఉండలేదు. ఒక 1/2 hour అలా కూర్చొని వెళ్ళాము. సో నేను కూడా చిన్న క్లిప్ అయితే తీసానండి ఆయనది, మీరు కూడా వినేయండి. लीलागृहीतविग्रहस्य
దొరికితేనే దొంగ అంటారు, దొరకపోతే అంటారు. దొరికిపోయాడు. దొరికిపోయేసరికి అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. ట్రయల్స్ ఇవన్నీ అయిపోయింది. అతనికి జైలు శిక్ష వేశారు. ఇన్ని రోజులు జైల్లో ఉండాలి. ఇంకో అతను జరిమానా కట్టడానికి ఎక్కువ ఉత్సాహపడలేదు. అందుకని ఆ జరిమానా కట్టిన కాడికి కూడా అన్ని రోజులు జైల్లోనే ఉండాలి. అతను సంతోషంగా జైల్లోకి వెళ్ళాడు. సంతోషంగానే వెళ్ళాడు. బయట అయితే శ్రమ పడాల్సి ఉంటుంది, లోపలైతే అంత శ్రమ లేదు. ఏదో కూడు పెడతారు, ఏదో వడ్డిస్తారు, ఆయన కాలక్షేపం వెళ్ళాడు. లోపలికి వెళ్ళాడు. హాయిగా అందరితోనూ తోటి ఎదురుతోనూ సుఖంగా కాలక్షేపం చేశాడు. చేసిన తర్వాత ఒకరోజు జైలు నుంచి పిలిపించింది. ఏమైనా పిలిపించింది అంటే, ఈరోజు నేను విడుదల చేస్తున్నాను. విడుదల చేస్తున్నాను అంటే అతను ఎక్కువ ఉత్సాహపడలేదు, లేదు, అలాగనే బాధ కూడా పడలేదు. సరే, ఆ జైలరే కొంచెం బాధపడుతూ చేతులు నడుపుకుంటూ, నీకు ఒక రకంగా సారీ చెప్పాలి కదా అని ఏదో నసుగుతున్నాడు. నసుగుతుంటే దొంగ, ఎందుకు నేను సారీ చెప్పడము, వీరందరూ సారీ చెప్పాలి కాదు, నేను రాష్ట్రంలో ఏం తప్పు రాసుకున్నానో తెలియదు, నేను ఉంచవలసిన దానికంటే ఒక వారం రోజులు ఎక్కువగా జైల్లో ఉంచేశాను. డేట్స్ ఏవో తేడా వచ్చినాయి, వారం రోజులు ఎక్కువ ఉంచేశాను. అందుకని మీకు జరిగిన నష్టానికి నేను మీకు సారీ చెప్పాలనుకుంటున్నాను. ఆ దొంగ చాలా సింపుల్, ఎందుకండి సారీ ఎందుకు, ఈసారి ఎలాగో మళ్ళీ వస్తాను కదా, వచ్చినప్పుడు వారిని తగ్గించుకుంది, కానీ తగ్గించుకుంటే సరిపోతుంది, లెక్క సరిపోతుంది, ఎక్కువైనా లెక్క కాస్త వచ్చేసరికి సరిపోతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఇంకా మా చిన్న పాప ఏడుస్తుందని కాల్ చేశారండి అత్తయ్య. ఇంకా బయలుదేరాం మేమైతే. మళ్ళీ లేట్ అయిపోతుంది, పాప ఏడుస్తుంది, ఇబ్బంది పడుతుంది అని చెప్పి, యాక్చువల్లీ పడుకుందని చెప్పి అక్కడే వదిలేసి వచ్చామండి రూమ్లోనే, లేకపోతే తీసుకొచ్చేవాళ్ళం. చూసారా ఎంత బాగుందో నైట్ వ్యూ. తిరుమలలో ఏదైనా తిరుమలేనండి. ఇంకా మా హస్బెండ్ నేను వెళ్తాలే అని చెప్పి ఇంకా ఆయన వెళ్ళిపోయారు ముందు, మమ్మల్ని నిదానంగా రమ్మన్నారు. సరే మేము ఇంకా చుట్టుపక్కల అన్నీ చూసుకొని కాసేపు కూర్చొని మేమైతే వెళ్ళామండి. మాకైతే స్వామివారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. అంత దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం. మేము చాలా సంతోషంగా అనిపించిందండి. మా తిరుపతి ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి.
మా తిరుపతి ట్రిప్ వ్లాగ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తానండి. సో తిరుపతిలో మేము చూసిన ప్లేసెస్ ఏంటి, మా జర్నీ ఎలా జరిగింది ఏంటి అన్నీ అనేవి నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.